మధుబాబు, నన్ను పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయినే అయ్యుండొచ్చు, కానీ డబ్బు కోసం గడ్డి తినే అమ్మాయిని కాదు. నానే కాదు, పల్లెటూరు నుండి వచ్చిన ఏ అమ్మాయి అలాంటి పని చెయ్యదు. ఏదైనా సరే కట్టపడి సంపాదించుకోవడమే మాకు అలవాటు. మ్యాడీ, ఈ లక్ష్మి ఏ తప్పు చేసి కవర్ చేసుకోటానికి నన్ను కొట్టి నాతో గొడవ పడుతోంది. కానీ ఇదంతా చేసింది ఈ శ్రీలక్ష్మిని. అవును, ఈ అమ్మాయి పోస్టర్లు అంటించడం నేను చూశాను. ఈ శ్రీలక్ష్మి పోస్టర్ల కింద రాయడం నేను చూశాను. మధుబాబు, నిజంగా నాకేంటి తెలీదు. నువ్వు నన్ను అలా పిలవకు. ఇంతకాలం మా తాతయ్య కోసం నిన్ను భరిస్తూ వచ్చాను. ఇంకా నా వల్ల కాదు. నా పరువునిలా వాల్ పోస్టర్లలా అంటించావు. నీలాంటి లో క్లాస్ మెంటాలిటీ ఉన్న అమ్మాయిలంటే నాకు పరమ చిరాకు. మధుబాబు, నాది నాది లో క్లాస్ మెంటాలిటీయా? ఎస్ 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 ఎస్, నీది పక్కా లో క్లాస్ మెంటాలిటీ. నీదొక చీప్ క్యారెక్టర్. మీ అమ్మ నాన్నలే నిన్ను ఇలా పెంచారు. అసలు నిన్ను కాదు, ముందు వాళ్ళని అనాలి. నీలాంటి మనిషిని తెచ్చి నా కంట కట్టినందుకు మా తాతయ్య అనాలి. మధుబాబు, మీకు దండం పెడతాను, అట్టా మాట్లాడకండి మధుబాబు. నాకు ప్రాణం పోతున్నట్టుంది. అమ్మా మహాతల్లి, రెండు చేతులు జోడించి మరీ అడుగుతున్నాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళిపో. మనం రాసిన రాతలతో శ్రీలక్ష్మి తలరాతే మారిపోతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్.